నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో 3,819 కోట్ల నష్టం. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. తీవ్రంగా దెబ్బతిన్న నెల్లూరు జిల్లా. తాగునీటి సంక్షోభంలో తెలంగాణ పట్టణాలు. అరకొరగా నీటి సరఫరా. ఎండిన నదులు, అడుగంటిన భూగర్భ జలాలు. తెలంగాణలో విడతల వారీగానే రుణమాఫీ. రానున్న బడ్జెట్లో మరో 25% మేర నిధుల కేటాయింపు. అమరావతి నిర్మాణానికి ముందుకొచ్చిన 3 సింగపూర్ సంస్థలు. కన్సార్టియంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన. తెలంగాణలో ఇక వేగవంతంగా మ్యూటేషన్ ప్రక్రియ. వారం రోజుల్లో అందుబాటులోకి ఆన్లైన్ దరఖాస్తు విధానం. ద్విచక్ర వాహనం నడిపినా కూర్చున్నా శిరస్త్రాణం ఉండాల్సిందే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ. ప్రధాన రహదారులపై మద్యం దుకాణాలు ఉండరాదని సూచన. ఢిల్లీలో అతిపెద్ద దోపిడీ. 22.5 కోట్లతో పరారైన ఏటీఎం నగదు వాహన డ్రైవర్. నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు. క్రికెట్ చరిత్రలో ప్రారంభం కానున్న సరికొత్త అధ్యాయం. అడిలైడ్లో నేడు తొలి డే అండ్ నైట్ టెస్ట్. గులాబీ రంగు బంతితో ఆసీస్ కివీస్ పోరు. నవంబర్లో సంభవించిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్కు అపార నష్టాన్ని మిగిల్చాయి. 8 జిల్లాల్లో మొత్తం 3,800 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి నివేదిక అందించింది. వర్షాల వల్ల నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వ్యవసాయ, సాగునీటి రంగాలు భారీగా నష్టపోయినట్లు నివేదికలో పేర్కొంది. భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో అపార నష్టాన్ని మిగిల్చాయి. 8 జిల్లాల్లో 3,819 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ఏపీ ప్రభుత్వం తాత్కాలిక అంచనాలు తయారు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్రానికి అందించింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, ఉభయ గోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలు భారీ వానలతో నష్టపోయాయని పేర్కొంది. చెరువులు, రోడ్లు తెగిపోయి వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లినట్టు తెలిపింది. ఈశాన్య రుతుపవనాలతో పాటు అల్పపీడనం వల్ల జరిగిన నష్టాలను 12 ప్రభుత్వ శాఖలు అంచనా వేసినట్లు వెల్లడించింది. వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి 1,419 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ఇంకా తుది అంచనాలు రూపొందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోతకు వచ్చే దశలో ఉన్న వరి నీట మునిగింది. దీనివల్ల దిగుబడులు బాగా తగ్గుతాయని అధికారులు అంచనాకొచ్చారు. నీటిపారుదల రంగానికి 781 కోట్ల మేర నష్టం జరిగింది. నెల్లూరు జిల్లాలో చెరువులకు గండ్లు పడటం వల్ల నష్టం పెరిగింది. రహదారులు, భవనాలకు 699 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నెల్లూరు, కడప జిల్లాల్లోనే ఈ నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ 100 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించారు. కుండపోత వర్షాలతో 5 జిల్లాల్లో 19,000 ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. వీటిలో 2,514 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 16,672 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 54 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోనే నష్టశాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్పై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 29న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 30న కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడించాయి. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పట్టణాల గొంతెండుతోంది. అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ పట్టణాల్లో 2 నెలలకు సరిపడా నీటి వనరులు మాత్రమే ఉండడం ముంచుకొస్తున్న ముప్పును సూచిస్తోంది. ఎండిన నదులు, అడుగంటిన భూగర్భ జలాలు బెంబేలెత్తిస్తున్నాయి.
తెలంగాణలో పట్టణాలకు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తోంది. అడుగంటిన భూగర్భ జలాలు, ప్రాజెక్టులో నీటి కొరత నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక నగర పంచాయతీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మున్ముందు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పురపాలక శాఖ గుర్తించింది. పలు పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరులు 2-3 నెలలకు మించి సరిపడే పరిస్థితి లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. భూగర్భ జలాలపైనే అత్యధిక పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఆధారపడి ఉండగా ఈసారి నవంబర్ నాటికే పలు పట్టణాల్లో తాగునీటి సంక్షోభం మొదలైంది. నదుల్లో, సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడం వల్ల ఈ వనరులపై ఆధారపడిన పట్టణాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మంజీరాపై ఆధారపడిన మెదక్ జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొంది. మంజీరా పూర్తిగా ఎండిపోవడంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఇప్పటికే వారానికోసారి మంచినీళ్లు ఇస్తున్న పట్టణాలున్నాయి. అత్యధిక నగర పంచాయతీల్లో 2-3 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోంది. తెలంగాణలోని 67 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అందుబాటులోని నీటి వనరులు ఎన్ని రోజులు సరిపోతాయనే అంశంపై తాజా పరిస్థితిని పురపాలక శాఖ అధికారులు అధ్యయనం చేశారు. 20కి పైగా పురపాలక సంఘాల్లో ఉన్న నీటి వనరులు 2 నెలలకు మించి వచ్చే పరిస్థితి లేదని గుర్తించారు. మెదక్ జిల్లాలో సంగారెడ్డి పురపాలక సంఘానికి మంజీరా నీటి సరఫరా నిలిచిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో 6 పురపాలక సంఘాల్లో మాత్రం ఏడాదికి అవసరమైన నీటి వనరులు ఉండగా మిగిలినవి భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే షాద్ నగర్ లో 5 రోజులకోసారి నీళ్లు ఇస్తుండగా బడేపల్లిలో 4 రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. పంట రుణాల మాఫీని తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగానే చేపట్టబోతోంది. ఒకే విడతలో పంట రుణాల మాఫీ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినప్పటికీ అలాంటి ప్రతిపాదన ఏదీ ఆర్థిక శాఖ పరిశీలనలో లేదని తేలింది. మంత్రి ప్రకటన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు బ్యాంకర్లను సంప్రదించారు. దీనిపై ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఆ పిమ్మట బ్యాంకర్లు కూడా ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించి ఒకే విడతలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలేవీ లేవని నిర్ధారించుకున్నారు. భూముల కొనుగోలుకు సంబంధించిన మ్యూటేషన్ విషయంలో ఇబ్బందులకు తెలంగాణ ప్రభుత్వం తెరదించబోతోంది. రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పు ప్రక్రియతో పాటు సిబ్బంది అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ భూ పరిపాలన విభాగం చర్యలు ఆరంభించబోతోంది. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ప్రభుత్వ రికార్డుల్లోనూ ఈ మార్పుల్ని పొందుపరిచేందుకు ఉపకరించే ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని అందుబాటులోకి తేనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను సిద్ధం చేయనుంది. కొత్తగా ప్రవేశపెట్టే విధానం ద్వారా మ్యూటేషన్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవడంతో పాటు భూ వివాదాల సమస్యలను కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. ఏ సేల్ అయినప్పటికీ ఆటోమేటిక్గా అక్కడే మ్యూటేషన్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్స్తో సహా ఒక ఫైలు మన వెబ్లాండ్ సర్వర్లో ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఎంఆర్ఓ మార్నింగ్ సర్వర్ చెకప్ చేసుకుంటే వారి యొక్క వెబ్సైట్ చెకప్ చేసుకుంటే ఎన్ని రిక్వెస్ట్లు మ్యూటేషన్కి వచ్చింది అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎవరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఫస్ట్ మ్యూటేషన్ కూడా జరుగుతుంది. అంటే దీనిలో లెవెల్ జంపింగ్ కానీ క్యూ జంపింగ్ కానీ జరగడానికి వీల్లేదు. మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ ఆధారంగానే ఇది వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాన అభివృద్ధిదారు ఎంపికలో ముందడుగు పడింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెమ్కార్ప్ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాయి. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్సార్టియం లేఖ రాసింది. సింగపూర్లో ప్రధానమైన టౌన్షిప్ కంపెనీలుగా పేరున్న ఈ 3 సంస్థలు ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి, ఇంధనం, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. రాజధాని కేంద్ర ప్రాంతం బృహత్ ప్రణాళిక అందజేసినప్పుడు అలాగే శంకుస్థాపన సమయంలోనూ అక్కడి సంస్థల ఆసక్తిని సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు కన్సార్టియం పంపిన ప్రతిపాదనను ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. రాజధాని నిర్మాణంలో కన్సార్టియం పాత్ర ఎలా ఉంటుంది, ఎంతవరకు స్థలం అప్పగించాలి అనే విషయాలపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు తెలుగుదేశం నినాదంతో డిసెంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. దాదాపు 2 వారాల పాటు జరిగే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయనున్నారు. సమస్యలపై ప్రజల వినతులు స్వీకరిస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా చేపడుతున్న ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పసుపు దళం సన్నద్ధమవుతోంది. ప్రచార పత్రాలు, ప్రగతిపై పుస్తకాలు, కరపత్రాలు, పార్టీ స్టిక్కర్లు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నుంచి అన్ని జిల్లాలు, మండల కేంద్రాలకు చేరాయి. మండల కేంద్రాల నుంచి వీటిని గ్రామాలకు పంపుతారు. పల్లెల్లో ప్రతి ఇంటి తలుపు పైన తెలుగుదేశం స్టిక్కర్ అతికించేలా శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. గ్రామాల్లో ఉన్న పార్టీ జెండా దిమ్మలకు కొత్తగా రంగు వేసి జెండాలు ఆవిష్కరించనున్నారు. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేలా శ్రేణులకు తగిన సూచనలు చేశారు.
ఉత్తర భారతదేశానికి దీటుగా తెలంగాణలో కూడా బంగాళాదుంప సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు రైతుల్ని ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బంగాళాదుంప సాగు, విత్తనోత్పత్తి, నిల్వ సదుపాయాలపై హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు పోచారం హాజరయ్యారు. బంగాళాదుంప సాగును పెంచేందుకు గిడ్డంగుల సదుపాయాన్ని కూడా పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆలుగడ్డ పండించే రైతులకు ఎకరానికి 1000 రూపాయలు చొప్పున 5 ఎకరాలకు 5,000 రూపాయలు విత్తన రాయితీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక నిర్ణయం తీసుకుందాం అందరి సమక్షంలో. మొదటిసారి 5 ఎకరాల వరకు సీడ్ సబ్సిడీ 5,000 ఇస్తాం, ఎకరకు 5,000 ఇస్తాం. ఇక్కడే కొంత మన సంస్థలతో మాట్లాడి ప్రభుత్వ పరంగానే డిపార్ట్మెంట్ పరంగా ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టించుకొని మినిమం కిరాయి తీసుకుంటాం. ఎందుకంటే మెయింటైన్ చేస్తాం, కొంచెం ఛార్జ్ ఖర్చుగా అవుతుంది కదా. చెరకు పంట టన్నుకు 2,600 రూపాయలు చెల్లించేందుకు తెలంగాణలోని చక్కెర కర్మాగారాలు అంగీకరించాయి. రైతులు సమీపంలోని ఫ్యాక్టరీలకు తరలించి పంటను విక్రయించాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్లో మంత్రి పోచారం నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొనుగోలు పన్నుతో కలిపి 2,600 రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, షుగర్ ఫ్యాక్టరీల యజమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బోధకాలు వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని అధికారులను ఆదేశించారు. బోధకాలు వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోధకాలు వ్యాధి ఎక్కువగా ఉన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు డిసెంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1 డోస్ మందును ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్లో అవలంబించే పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అమలయ్యేలా చేసేందుకు ఓ నివేదికను త్వరలోనే సీఎంకు అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఫైలేరియాసిస్ని ఎరాడికేట్ చేయాలనే ప్రోగ్రాంలో, ఫైలేరియాసిస్ అంటే మనం బోధకాలు అంటాం, 4 జిల్లాల్లో మోర్ దెన్ 1% ఉంది. ఇది ఎరాడికేట్ చేయాలనే ప్రోగ్రాం ద్వారా రేపు డిసెంబర్ 14th అది ఖాళీ కడుపు మీద వేసుకోకూడదు, భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వైద్య, దంత వైద్య కళాశాలల్లో సీట్ల పెంపుదలకు కావలసిన అంశాలను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రస్తుతం ఎక్కువ వైద్య కళాశాలల్లో 100 సీట్లు మాత్రమే గరిష్టంగా మంజూరవుతున్నాయి. ఆ సంఖ్యను 250కి పెంచడానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమయ్యే ఇతర వనరుల సమీకరణకు సంబంధించి ప్రతిపాదనలు చేసేందుకు ఒక సాధికారిక కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా సంస్థలను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పదవీ విరమణ చేసిన లోకాయుక్త జస్టిస్ పి రామానుజం అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో వైద్య విద్య సంచాలకుడు, అకాడమిక్ సంచాలకుడు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీరీత్యా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మరో 3 సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మనవడి కేసు ఖండన కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం స్వగ్రామం నారావారిపల్లికి విచ్చేశారు. ఆయనకు గ్రామస్తులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన నివాసానికి వచ్చిన ఊరి ప్రజలు, పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ ఉదయం మనవడు దేవాంశ్ కేసు ఖండన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రేణిగుంట సమీపంలోని శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల సమూహంలో ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. నారావారిపల్లిలో ఎల్ఈడీ బల్బులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రారంభించారు. వెలుగులు వెరజిమ్మే బల్బుల్ని పరిశీలించిన ఆమె కాసేపు గ్రామస్తులతో ముచ్చటించారు. అంతకుముందు బాలకృష్ణ భార్య వసుంధరతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ యాగానికి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఈ మహాక్రతువు కోసం మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. పీఠాధిపతుల పర్యవేక్షణలో సుమారు 30,000 మంది ఆహుతుల మధ్య ఈ యాగం జరగనుంది. ప్రధాన యాగం నిర్వహించే స్థలంలో యాగకర్తలు, ముఖ్యులు కూర్చోవడానికి అనుకూలంగా చెట్టు కింద ఎత్తుగా మట్టితో గద్దె నిర్మించారు. సుమారు 3,000 మంది పురోహితులు ఈ క్రతువులో పాల్గొనున్నారు. వీరి ఆచార వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా వారి అవసరాలకు తగ్గట్టుగా పనులు జరుగుతున్నాయి. ఈ యాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కేసీఆర్ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రుల్ని దీనికి ఆహ్వానించనున్నారు. ప్రముఖుల భద్రత దృష్ట్యా
20 రోజుల క్రితం నుంచి పోలీసులు యాగస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి చుట్టూ జరుగుతున్న రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు కానుక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో 2,05,000 మంది పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. పురుషులకు ప్యాంట్, షర్ట్, మహిళలకు చీరల్ని అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ వేళ దుస్తులు పంపిణీ చేసినట్లుగానే క్రిస్మస్ రోజు క్రైస్తవులకు కూడా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో 39,000 మందికి, జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1,000 మందికి దుస్తులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రైస్తవ ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ప్రముఖులతో మైనార్టీ సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయనుంది. కార్యక్రమ నిర్వహణకు కమిటీని నియమించింది. భారత్లో తయారీ ఉద్దేశం పరికరాల అనుసంధానం కాదని, పరికరాల ఉత్పత్తిని పెంచడమేనని రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి అన్నారు. భారత్లో తయారీ సాధనలో భాగంగా పరికరాల సమగ్ర పరిశీలన విధానాలపై చర్చించేందుకు ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐఎస్ఎన్టీ అధ్యక్షుడు వి పారీ సహా పలు దేశాల నుంచి సుమారు 750 మంది ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో రైల్వేలు, విమానాలు, రక్షణ రంగాల్లో పరికరాల నాణ్యత, పరీక్షల్లో వినియోగించే పరిజ్ఞానంపై చర్చించనున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. Manufacturing. Specifically, I'm saying that where we had been primarily lacking in the precision manufacturing and aerospace manufacturing in the country. That is the time now the government, the Honorable Prime Minister has given call for the Make in India. But when you look at the Make in India is not just to make the country an hub for assembly. Make in India is to make the country a manufacturing hub. విజయనగరం జిల్లా బొబ్బిలి కోట బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలతో పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది. చరిత్రకారులు, పర్యాటకుల కోసం బొబ్బిలి వంశస్థులు ఈ కోటను అందంగా తీర్చిదిద్దారు. అందులో చరిత్రను తెలిపే చిత్రాలను ఉంచారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, కటార్లు, ఖడ్గాలు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన తుపాకులు, సింహాసనం, రాజులు వినియోగించిన అతి ఖరీదైన వస్త్రాలు, వేటాడిన పెద్ద పులుల చర్మాలు, కిరీటాలు, తలపాగాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. తాండ్ర పాపారాయుడు యుద్ధంలో పోరాడుతుండగా ఆ ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు కూడా ఉంది. బొబ్బిలి రాజుల కాలం నాటి ఆయుధాగారం కోటలో కనువిందు చేస్తోంది. కోటలోకి అడుగు పెడితే బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తోందని పర్యాటకులు అంటున్నారు. కోటలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పిన నిర్వాహకులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచేందుకు ఈ ఆయుధాగారాన్ని భద్రపరిచామని తెలిపారు. ఈటీవీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి విశేష స్పందన లభిస్తోంది. విజయవాడ పివి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కనకదుర్గ వేద పాఠశాల విద్యార్థులు వేద పఠనం, గణపతి పూజతో దీపోత్సవాన్ని ప్రారంభించారు. అష్టోత్తరం, ప్రవచనాలతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, జడ్పీ చైర్పర్సన్ అనురాధ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా సంతోషం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈరోజు విజయవాడ మహానగరంలో అమరావతి రాజధాని ప్రాంతంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి వందలాది మంది మహిళలు ఈరోజు కార్తీక దీపోత్సవంలో సామూహికంగా అందరూ కూడా పాల్గొనటం, భక్తిభావంతో ఈరోజు చక్కటి వ్యాఖ్యానంతో, భక్తిభావంతో మరి మహిళల్లో ఉత్సాహపరుస్తూ చక్కటి భక్తిభావంతో కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో పలు ఇతర ప్రతిపాదనలు కూడా చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. రహదారుల భద్రతకు పూర్తిస్థాయి అధికారులతో ఓ లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించింది. తమ ప్రతిపాదనలపై స్పందించకుంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఈ కమిటీ రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఢిల్లీలో ఏటీఎం కేంద్రానికి తరలిస్తున్న 22,50,00,000 రూపాయల నగదుతో వాహన డ్రైవర్ పరారయ్యాడు. గోవింద్పురిలో లఘుశంక తీర్చుకుంటానని ఆ వాహన రక్షక భటుడు మెట్రో స్టేషన్ వద్ద వాహనాన్ని ఉంచమని డ్రైవర్ ప్రదీప్ శుక్లాకు చెప్పాడు. పక్క వీధిలోనే ఉంటానని చెప్పిన శుక్లా కోట్ల రూపాయల నగదుతో ఓడాయించాడు. ఆ రక్షక భటుడు తనపై అధికారులకు విషయాన్ని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వికాస్పురి శాఖ నుంచి 38 కోట్ల రూపాయలు 4 వాహనాల్లో పంపినట్టు యాక్సిస్ బ్యాంక్ అధికారులు తెలిపారు. చోరీకి గురైన DL1LK 9189 వాహనంలో 22.5 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అక్కడికి కొద్ది దూరంలోనే ఓ పెట్రోల్ బంక్ వద్ద చోరీకి గురైన వ్యాన్ లభించినా అందులో మాత్రం డబ్బు లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీలోనే అతిపెద్ద దోపిడీగా చెబుతున్న పోలీసు అధికారులు నిందితుడి కోసం బృందాలుగా గాలిస్తున్నారు. భారత్ నుంచి ఐసీసీలోకి వెళ్లిన మహారాష్ట్రకు చెందిన ఓ ఇంజనీర్ ఇరాక్లో ఆత్మాహుతి దాడులకు యత్నించి విఫలమై తిరిగి వచ్చేశాడు. పన్వేలుకు చెందిన అరీబ్ ఫయాజ్ మస్జిద్ అనే యువకుడు 2014 మేలో 4 స్నేహితులతో కలిసి ఐసీసీలో చేరాడు. శిక్షణ పాఠశాలలో ఆత్మాహుతి దళ సభ్యుడిగా అంటే ఫిదాయిగా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆగస్టులో ఇరాక్లోని మోసుల్ నగరంలో సైనిక దళాలపైకి పేలుడు పదార్థాల వాహనంతో ఆత్మాహుతి దాడికి దిగాల్సి ఉండగా వైమానిక దాడుల్లో ఆ వాహనం నాశనమైంది. తర్వాత సెప్టెంబర్లో రేబియాలో కుర్దిష్ సైనిక శిబిరంపై అదే తరహా దాడికి యత్నించి విఫలమయ్యాడు. మూడోసారి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో భూమి లోపల బంకర్లు నిర్మించి పెట్టినట్లు అరీబ్ వివరించాడు. గత నవంబర్లో భారత్ తిరిగి వచ్చిన అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. బందీలుగా పట్టుకున్న మహిళల్ని ఐసిస్ ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా ఉపయోగిస్తున్నట్లు అరీబ్ వివరించినట్టు తెలుస్తోంది. జాతిపిత మహాత్ముడి హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై దర్యాప్తు నిలుపుదల చేయాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచార సభలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే గాంధీని హత్య చేశారంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఈ మాటల ద్వారా ఆర్ఎస్ఎస్ పరువుకు నష్టం కలిగించారని కుంతే మహారాష్ట్ర థానేలోని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన థానే కోర్టు ప్రత్యక్షంగా హాజరు కావాలని రాహుల్కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించగా రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు థానే కోర్టులో విచారణపై స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను పొడిగించింది. తమ యుద్ధ విమానాన్ని కూల్చిన టర్కీపై రష్యా కన్నెర్ర చేసింది. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు రష్యా ప్రధానమంత్రి దిమిత్రీ మెద్వెదేవ్ తెలిపారు. టర్కీ దుందుడుకు చర్యకు ప్రతిగా ఆర్థిక, మానవీయ అంశాల్లో స్పందించేందుకు కొన్ని చర్యలు గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశాలందాయని అధ్యక్షుడు పుతిన్ జారీ చేసే డిక్రీలో ఈ చర్యల వివరణ ఉంటుందని తెలిపారు. ఇదంతా 2 రోజుల వ్యవధిలోనే జరుగుతుందని వెల్లడించారు. తమ దేశ పౌరులెవరూ రష్యా వెళ్లరాదని టర్కీ ఇప్పటికే హెచ్చరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.